మీరు రియల్ ఎస్టేట్ ఏజెంట్, అఫ్లైట్ మార్కెటర్, ఇన్సూరెన్స్ ఏజెంట్, లేదా చిట్ ఫండ్ ఏజెంట్, లేదా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఏజెంట్. ఓకే, మీరు మీ బిజినెస్ని ఆన్లైన్లో ప్రమోట్ చేసుకుంటున్నారు, కానీ సేల్స్ అండ్ మార్కెటింగ్ సరిగ్గా జరగట్లేదు. సో ఇలా సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆన్లైన్లో ఎక్కువగా చేసుకోవడానికి నేను కొన్ని పాయింట్స్తో వచ్చాను. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా .com సీక్రెట్స్ అనే బుక్ నుంచి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హలో ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం సేల్స్ సీక్రెట్స్ గురించి, మార్కెటింగ్ సీక్రెట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్, సేల్స్ పెరగాలంటే మనకి కస్టమర్ పిరమిడ్ గురించి ఒక ఐడియా రావాలి. ఓకే, ఎగ్జాంపుల్కి మీ ప్రోడక్ట్ వచ్చేసి వెయిట్ లాస్ ప్రోడక్ట్ అనుకుందాం. ఓకే, సో ఈ వెయిట్ లాస్ ప్రోడక్ట్ అన్నప్పుడు మీ కస్టమర్స్ అందరూ కూడా ఇండియాలోనే ఉంటారు. ఓకే, సో ఇండియాలో ఇప్పుడు 140 crores పీపుల్ అనుకుందాం. ఈ 140 crores అందరూ కూడా మన కస్టమర్స్ కాదు. సో దీంట్లో దాదాపుగా పిరమిడ్తో పోలుస్తాను నేను. ఇక్కడ పిరమిడ్ చూడండి. పిరమిడ్లో 1 crore పీపుల్ మాత్రమే ఈ వెయిట్ లాస్ గురించి చూసేవాళ్ళు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు చిన్నపిల్లలు ఎక్కువ మంది ఉండొచ్చు. ఓకే, వాళ్ళు మన కస్టమర్స్ కాదు. తర్వాత 60 years దాటిన వాళ్ళందరూ కూడా ఉండొచ్చు. వాళ్ళు కూడా మన కస్టమర్స్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. బిలో పవర్టీ లైన్, BPL కింద ఉండే వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళు మన ప్రోడక్ట్స్ వాడలేకపోవచ్చు. సో కాబట్టి ఓవరాల్గా మన టార్గెటెడ్ కస్టమర్స్ 1 crore మాత్రమే. ఓకే, ఈ 1 crore మనకి ఈ కస్టమర్స్ 3 భాగాలుగా ఉంటారు. ఇందులో ఫస్ట్ 1% వచ్చేసి హాట్ మార్కెట్ అంటారు. ఆ తర్వాత 39% వచ్చేసి మనకి వామ్ మార్కెట్ అంటారు. ఆ తర్వాత 60% వచ్చేసి కోల్డ్ మార్కెట్ అంటారు. సో ఈ హాట్ మార్కెట్ ఏంటంటే, ఈ 1% మార్కెట్ ఏంటంటే, వాళ్ళకి మీ ప్రోడక్ట్ తెలుసు. ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల ఇమీడియట్గా లావు తగ్గుతాము, వెయిట్ లాస్ అవుతామని తెలుసు. ఓకే, సో వాళ్ళకి అర్జెంటుగా మ్యారేజ్ ఉంది, లేదా తొందరగా తగ్గాలి, హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయని గట్టిగా ఫిక్స్ అయిపోయారు. సో ఈ హాట్ మార్కెటర్స్ ఏం చేస్తారంటే, ఎక్కువగా ఆన్లైన్లో సెర్చ్ చేస్తారు. ఇమీడియట్గా ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, ఇంకా వెయిట్ లాస్ అవ్వాల్సిందే, రేపటి నుంచి నేను స్టార్ట్ చేయాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు. సో ఇలా ఫిక్స్ అయిపోయిన వాళ్ళకి చాలా ఆప్షన్స్ కనపడతాయి ఆన్లైన్లోకి వస్తే. సో అందులో మీది కూడా ఒక ఆప్షన్. సో హాట్ మార్కెట్లో నుంచి బిజినెస్ రావాలంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇందులో నుంచి బిజినెస్ రావడానికి స్కోప్ తక్కువగా ఉంటుంది. ఇది ఫస్ట్ ఆప్షన్. రెండో వచ్చేసి వామ్ మార్కెట్. వామ్ మార్కెట్ అంటే ఏంటంటే, వాళ్ళకి మీ ప్రోడక్ట్ వాడడం వల్ల వెయిట్ లాస్ తగ్గొచ్చు అనేది వాళ్ళకి తెలుసు. ఓకే, కానీ ఇప్పుడే అంత అర్జెంట్ లేదు. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి కోల్డ్ మార్కెట్. సో అసలు మీ ప్రోడక్ట్ గురించి వాళ్ళకి తెలియదు, కానీ వెయిట్ పెరిగారు, వెయిట్ తగ్గాలి, ఎలా తగ్గాలనేది వాళ్ళు సెర్చ్ చేస్తూ ఉంటారు. దీన్ని కోల్డ్ మార్కెట్ అంటారు. సో ఇప్పుడు మీ కస్టమర్ ఎక్కడున్నాడు, వామ్లో ఉన్నాడా, కోల్డ్ మార్కెట్లో ఉన్నాడా, ఇది కనుక ఐడెంటిఫై చేయగలిగితే మీకు సేల్స్ అనేది కంపల్సరీ జరుగుతుందన్నమాట. సో దీనికోసమని ఒక సేల్స్ ఫన్నల్ ఉంటుంది. ఈ ఫన్నల్ని కనుక మనం కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే సేల్స్ పెరగడానికి స్కోప్ ఉంటుంది. దీనికన్నా ముందు మీకు ఈజీగా అర్థం అవడానికి ఇంకొక వేలో చెప్తాను. మీరు ఒక అమ్మాయిని లవ్ చేశారు. మీ లవ్ గురించి అమ్మాయి వాళ్ళ ఫాదర్తో మాట్లాడి ఒప్పించాలి. సో అతను మిమ్మల్ని చూడడానికి వస్తున్నాడు, మీ ఇంటికి వస్తున్నాడు. మీ ఇంట్లో 2 ఎంట్రీస్ ఉన్నాయి. ఒక ఎంట్రీలోనేమో మీ ఫ్రెండ్స్ నైట్ అంతా తాగి ఆ రూమ్ అంతా, ఆ బీర్ బాటిల్లో ఆ చెత్త అంతా అలా వదిలేసి వెళ్ళిపోయారు. ఈ రూమ్లో నుంచి ఇంకొక రెండో రూమ్లోకి వస్తే, ఈ రెండో రూమ్లో పూజ గది ఉంది, రూమ్ చాలా క్లీన్గా ఉంది. ఓకే, అటునుంచి మూడో రూమ్కి వస్తే, ఆ మూడో రూమ్లో ఏముందంటే, మీరు చిన్నప్పటి నుంచి తీసుకున్న గిఫ్ట్లు, మీరు ఒక పొలిటీషియన్ తోటి ఒక ప్రైజ్ తీసుకుంటున్నారు, ఆ ప్రైజ్ ఫోటో, మీ మెడల్స్, మీకు వచ్చిన మెడల్స్, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అక్కడ. ఓకే, సో మీ ఇంటికి రావడానికి 2 దారులు ఉన్నాయి. ఒక దారి ఏంటంటే, మీరు ఆ దారిలో వస్తుంటే మీకు పడని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, వీడు పెద్ద ఎదవా, ఈ ఫ్యామిలీయే మంచిది కాదు, వీడికి ఎవరిని పిల్లని ఇస్తాడుగా, నా పిల్ల జీవితం ఆగమైపోద్ది, ఇలా మాట్లాడుకునే వాళ్ళు ఎక్కువ. మీ ఇంటికి రావడానికి ఇంకొక దారి ఉంది. ఈ దారిలో ఉండే వాళ్ళందరూ మీకు చాలా పాజిటివ్గా ఉంటారు. ఇంత మంచి అబ్బాయి ఎక్కడ ఉండడు, ఇలాంటి అబ్బాయికి కనుక మనం పిల్లనిచ్చామంటే వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు, మంచిగా సెటిల్ అవుతారు, ఇలా మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీకు ఛాన్స్ వచ్చింది. సో ఇక్కడ మీ అంకుల్ని మీరు తీసుకురావాలి. మీ అంకుల్ మీరు తీసుకొచ్చేటప్పుడు మీకు ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారో ఆ నెగిటివ్ మాట్లాడే వాళ్ళ దారిలో తీసుకొస్తున్నారు. సో ఆటోమేటిక్గా మీ అంకుల్కి ఏమి వినబడుతుంది, ఈ అబ్బాయి మంచోడు కాదనే మాట వినబడుతుంది. ఓకే,
ఆ తర్వాత రావడము ఏదైతే బీర్ బాటిల్స్ అవన్నీ గందరగోళంగా పడిందో ఆ రూమ్లోకి తీసుకొచ్చారు. సో అవన్నీ చూశాడు. తర్వాత పూజ గది మధ్యలో ఉన్న మంచిగా ఉన్న రూమ్లోకి తీసుకెళ్లారు. అక్కడ ఏం చెప్పారు, అంకుల్ నేను చాలా మంచోడిని, మీ అమ్మాయిని చాలా బాగా చూసుకుంటాను, మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పాడు. అప్పుడు అతను ఒప్పుకోవడానికి స్కోప్ ఉంటుందా? 99% నో. సో ఇప్పుడు కేస్ 2 చూద్దాం. అమ్మాయి వాళ్ళ ఫాదర్ని మీరు ఎవరైతే మీ గురించి పాజిటివ్గా మాట్లాడుకుంటారో ఆ దారిలో నుంచి తీసుకురావడం ఫస్ట్ ఏదైతే మీకు ప్రైజులు మెడల్స్ వచ్చాయో, ఓకే, మంచి ఫొటోస్ పెట్టున్నాయో, మీకు గిఫ్ట్లు తీసుకుంటున్నాయి, ఆ రూమ్లోకి తీసుకొచ్చారు. అవన్నీ అబ్జర్వ్ చేశాడు. తర్వాత 2వ గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ దేవుడు రూమ్ ఉంది, రూమ్ అంతా చాలా నీట్గా ఉంది. ఓకే అంకుల్, నేను మీ అమ్మాయిని బాగా ఇష్టపడుతున్నాను, ఆమె చాలా ఇష్టం, నేను బాగా చూసుకుంటానని చెప్పాడు. సో ఇక్కడ అతను ఒప్పుకోవడానికి స్కోప్ ఎంత ఉంటుంది? దాదాపుగా 99% ఉంటుంది. ఇప్పుడు కేస్ 3 చూద్దాం. ఈ కేస్ 3 ఏంటంటే, మీరు మీ ఫ్రెండ్కి చెప్పారు, నేను బిజీగా ఉన్నాను, అంకుల్ని తీసుకెళ్ళు, ఓకే, రూమ్ చూపించు, ఇల్లు చూపించు, తర్వాత పలానా రెస్టారెంట్కి రా, నేను అక్కడ కలుస్తాను అని. సో మీ ఫ్రెండ్ ఏ రూట్లో తీసుకెళ్తాడో ప్రిడిక్ట్ చేయలేం. ఓకే, ఎట్ ద సేమ్ టైం ఏ రూమ్ నుంచి తీసుకెళ్తాడో కూడా ప్రిడిక్ట్ చేయలేం. ఇక్కడ స్కోపు 50-50 ఉంటుంది. సో తీసుకెళ్లే విధానాన్ని బట్టి ఉంటుంది. సేమ్ అలానే మన కస్టమర్ మెంటాలిటీ కూడా ఉంటుంది. ఈ కస్టమర్ మెంటాలిటీని కనుక మనం ఐడెంటిఫై చేయగలిగితే సో ఆటోమేటిక్గా మన సేల్స్ పెరగడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో మీ వెబ్సైట్లోకి రానివ్వండి, మీ ఫేస్బుక్ పేజ్ కానివ్వండి, మీ యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, సో ఈ ఎలా వచ్చినా సరే ఈ కస్టమర్ మైండ్ ఎలా ఉంది, అతను ఏ జోన్లో ఉన్నాడు అనేది మనం కనుక గుర్తించకపోతే ఈ సేల్స్ పెంచడానికి స్కోప్ ఉండదు. ఇక్కడ ఎలా అంటే, మీ గర్ల్ ఫ్రెండ్ వల్ల ఫాదర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, ఓకే, ఎలాంటి ప్రొసీజర్లో వెళ్తే వర్కౌట్ అవుద్దో సేమ్ కస్టమర్ని కూడా అలా ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు మాత్రమే మన సేల్స్ పెరగడానికి స్కోప్ ఉంటుంది. సో దీనికోసమని సేల్స్ ఫన్నల్ ఉంటుంది. ముఖ్యంగా మీరు వెబ్సైట్ నుంచి కానీ, ఫేస్బుక్ పేజ్ నుంచి కానీ, ఓకే, సో యూట్యూబ్ నుంచి కానీ కస్టమర్ కాంటాక్ట్స్ కనుక మీరు తీసుకుంటున్నప్పుడు దాన్ని సేల్స్లోకి కన్వర్ట్ చేయడానికి ఈ ఫన్నల్ కనుక వాడితే, ఈ స్టెప్స్ కనుక ఫాలో అవుతే రిజల్ట్ రావడానికి స్కోప్ ఉంటుందన్నమాట. సో స్టెప్ 1 వచ్చేసి డిటర్మైన్ ట్రాఫిక్ టెంపరేచర్. అంటే ఇప్పుడు ఎవరైతే మన వెబ్ పేజ్కి వచ్చారో, లేకపోతే మీ ఫేస్బుక్ పేజ్కి వచ్చారో, లేకపోతే మీకు యూట్యూబ్ నుంచి మీ వాట్సాప్ గ్రూప్కి వచ్చారో, వీళ్ళు అసలు హాట్ మార్కెట్లో ఉన్నారా, వామ్ మార్కెట్లో ఉన్నారా, కోల్డ్ మార్కెట్లో ఉన్నారా అనేది చూడాలి. ఎందుకంటే ఈ హాట్ మార్కెట్, వామ్ మార్కెట్, కోల్డ్ మార్కెట్, ఈ 3 కస్టమర్ మైండ్ సెట్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏ మార్కెట్ జోన్లో ఉన్నారో అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళకి ఎలా చెప్పాలనేది మనకు క్లారిటీ వస్తుందన్నమాట. దీనికోసం స్టెప్ 2 వస్తుందన్నమాట. సో ఇది ఐడెంటిఫై చేయడానికి స్టెప్ 2 ఏంటంటే ఫ్రేమింగ్. అంటే వాళ్ళ మైండ్ని మనం ఒకసారి ఫ్రేమింగ్ చేయాలన్నమాట. సో మీ దగ్గరికి వచ్చిన ఆ కాంటాక్ట్ ఏదైతే ఉందో, లేదా ఆ కస్టమర్ మీ వెబ్సైట్కి కానీ, మీ ఫేస్బుక్ పేజ్కి కానీ, లేదా మీ యూట్యూబ్ నుంచి వచ్చిన కాంటాక్ట్ కానీ, వాట్సాప్ గ్రూప్లోకి వచ్చిన కాంటాక్ట్ కానీ, ఫస్ట్ వీళ్ళని మీరు ఏం చేయాలంటే, వీళ్ళు ఏ మార్కెట్లో ఉన్నారనేది మనం ఒక క్విజ్ క్వశ్చన్స్ అడగాలి. ఎగ్జాంపుల్కి మీరు ఈ ఓవర్ వెయిట్ వల్ల ఏం ఇబ్బంది పడుతున్నారు, ఓకే, ఎక్కువగా ఈ ఓవర్ వెయిట్ వల్ల సో మీకు వస్తున్న ప్రాబ్లం ఏంటి? హెల్త్ ఇష్యూ ఎక్కువ అవుతుందా, ఓకే, లేకపోతే మ్యారేజ్ అవ్వట్లేదా, లేకపోతే సొసైటీలో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారా? ABC. ఓకే, సో ఈ 3 క్వశ్చన్స్కి వాళ్ళు ఏది ఇంపార్టెన్స్ ఇస్తున్నారో చూద్దాం. మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అడగాలి. సో దీనివల్ల మీకు వస్తున్న హెల్త్ ప్రాబ్లం ఎక్కువగా ఉందా లేదా తక్కువగా ఉందా? ఎస్ ఆర్ నో. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, సో వెయిట్ లాస్ అవ్వడానికి, ఇమీడియట్గా వెయిట్ లాస్ అవ్వడానికి, అంటే ఒక 2 to 3 monthsలో వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారా, లేదా ఒక 1 yearలో వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారా? సో ఈ వెయిట్ లాస్ అవ్వడానికి ఇమీడియట్గా నిర్ణయం తీసుకోగలుగుతారా, లేకపోతే 1 year తర్వాత నిర్ణయం తీసుకుంటారా? ఇలా 3 క్వశ్చన్స్ అడిగారు. ఈ 3 క్వశ్చన్స్లో వాళ్ళ ఆన్సర్ ఇచ్చేదాన్ని బట్టి వాళ్ళు హాట్ మార్కెట్లో ఉన్నారా, వామ్ మార్కెట్లో ఉన్నారా, కోల్డ్ మార్కెట్లో ఉన్నారా అనేది తెలుస్తుంది. అంటే ఇమీడియట్గా తీసుకుందాం అనుకుంటున్నాడా, లేకపోతే జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనుకుంటున్నాడా, లేకపోతే అసలు అతను తగ్గించుకోవడానికి స్కోప్ దొరకట్లేదని చెప్పి అనుకుంటున్నాడా అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇది సెకండ్ స్టెప్ అన్నమాట. ఈ సేల్స్ ఫన్నల్లో 3వ స్టెప్ వచ్చేసి క్వాలిఫై సబ్స్క్రైబర్స్. అంటే ఏ జోన్లో ఉన్నారో మనకు తెలిసిపోయింది, ఏ మార్కెట్ జోన్లో ఉన్నారో తెలిసిపోయింది కదా. నెక్స్ట్
వీళ్ళని క్వాలిఫై చేయాలి. అంటే ఇమీడియట్గా వీళ్ళు మనతో పాటు ముందుకు వస్తారా, మన సేల్స్తో వస్తారా రారా అనేది క్లారిటీ వస్తుంది. ఎలా క్వాలిఫై చేయాలంటే నెక్స్ట్ స్టెప్లో వీళ్ళకి మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అడుగుతారు. మీరు మెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ అని అడిగినప్పుడు మెయిల్ ఐడి ఇవ్వడానికి లేదా ఫోన్ నెంబర్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదంటే వాళ్ళకి ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే, వాళ్ళు మన ప్రోడక్ట్ తీసుకోవడానికి రాలేదు. ఓకే, మెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ ఇస్తున్నారంటే వాళ్ళకి నీడ్ ఉంది. ఓకే, సో వాళ్ళు మ్యాక్సిమం వామ్ మార్కెట్లోనో లేకపోతే కోల్డ్ మార్కెట్లోనో ఉన్నారు, నీడ్ ఉంది. ఈ నీడ్కి తగ్గట్టు వాళ్ళ అవసరాన్ని అంటే నెంబర్ ఇచ్చారంటే వాళ్ళు మనతో వెళ్ళడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఏం చేస్తామంటే దానికి తగ్గ ఇన్ఫర్మేషన్ ఇంకొంచెం ప్రొవైడ్ చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళచ్చు. ఇది థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ వచ్చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ వచ్చింది లేదా మెయిల్ ఐడి వచ్చింది అంటే వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారని అర్థం. ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళని క్వాలిఫై అందులో నుంచి బయ్యర్స్ని క్వాలిఫై చేయాలి. అంటే వాళ్ళు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ తీసుకోవడానికి మీరు ఎంత లో ప్రైస్ ఇవ్వగలుగుతారో అంత లో ప్రైస్ ఇవ్వాలి. ఓకే, అలాగే ఇప్పటిదాకా వాడిన కస్టమర్ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే ఆ ఫీడ్బ్యాక్ మీరు ఇవ్వాలి. అలాగే మీ ప్రోడక్ట్కి సంబంధించి ఏదైనా బ్లాగ్లో కానీ లేకపోతే న్యూస్లో కానీ ఏదైనా ఆర్టికల్ కానీ వచ్చిందా ఆర్టికల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా అతను బై చేయాలనుకుంటాడు. ఓకే, సో మ్యాక్సిమం ఎంత ఆఫర్ ఇవ్వగలుగుతాం అంత ఇస్తే సేల్స్ జరగడానికి స్కోప్ ఉంది. సో ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి ఒకవేళ మీ ప్రోడక్ట్ చాలా కాస్ట్ ఉంది అంటే అది అక్కడ రేటు పెడితే అతను తీసుకుంటాడో లేదో అని మీకు డౌట్ ఉంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ దాని తాలూకా ఆర్టికల్స్, దాని తర్వాత బ్లాగ్స్ ఏమైనా ఉంటే బ్లాగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సో వాళ్ళ నెంబర్కి మీరు తర్వాత కాల్ చేసి దాన్ని ఒప్పించడానికి అంటే ఆ కాల్స్ చేసి దాని బెనిఫిట్ ఇప్పటిదాకా వాడిన వాళ్ళు ఎలా వాడారు ఏంటి, సో ఎన్ని సంవత్సరాలకు ఉంటుందని కాల్ చేసైనా మాట్లాడి ఆ కస్టమర్ సేల్స్ క్లోజ్ చేయొచ్చు. సో సేల్స్ అనేది జరగాలంటే ఫస్ట్ మనం కస్టమర్ని ఐడెంటిఫై చేయాలి. ఆ కస్టమరు ఇమీడియట్గా కొనాలనుకుంటున్నాడా లేదా కొంచెం టైం తీసుకొని కొందాం అనుకుంటున్నాడా లేదా అసలు అతని ప్రాబ్లానికి సొల్యూషన్ ఏంటో అతనికే తెలియదా, ఈ 3 కేటగిరీలు ఎక్కడున్నాడో చూసిన తర్వాత ఫస్ట్ అసలు అతని ప్రాబ్లానికి సొల్యూషన్ ఏందో అతనికి తెలియనప్పుడు బాబు నువ్వు ఇంత వెయిట్ ఉండాలి, ఎక్కువ అయ్యావు, సో నువ్వు వెయిట్ లాస్, వీళ్ళని ఏమంటారు కోల్డ్ మార్కెట్. ఈ కోల్డ్ మార్కెట్ వాళ్ళకి ఏం చెప్పాలి, ఇంత వెయిట్ ఉన్నావు బట్ ఇంతే వెయిట్ ఉండాలి, సో నీ హైట్కి వెయిట్ ఎక్కువగా ఉంది, సో నువ్వు తగ్గితే బాగుంటుంది, లేకపోతే పలానా హెల్త్ ఇష్యూస్ వస్తాయని మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చి దానికి సొల్యూషన్ ఇచ్చుకుంటూ వెళ్తాం. ఒకవేళ అతను వామ్ మార్కెట్లో ఉన్నాడు, తనకు ప్రాబ్లం తెలుసు, ఆ ప్రాబ్లానికి వెయిట్ లాస్ ప్రోడక్ట్ వాడాలని తెలుసు, కానీ ఇమీడియట్గా తీసుకోదలుచుకోలేదు. బట్ ఇమీడియట్గా కావాలంటే మీరు ఏం ఆఫర్ ఇవ్వగలుగుతారు, సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే అతనికి వచ్చే బెనిఫిట్ ఏంటనేది మీరు చెప్పుకోగలిగితే దానికి సొల్యూషన్ ఉంటుంది. నెక్స్ట్ హాట్ మార్కెట్. సో ఇప్పటికిప్పుడు కావాలి కానీ అతను రేట్ కంపారిజన్ చేసుకుంటున్నాడు, ఆన్లైన్లో చాలా ఉన్నాయి. సో ఉన్న వాటిలో మీరు బెస్ట్ ఆఫర్ ఏమి ఇవ్వగలుగుతారు. ఓకే, ఇమీడియట్గా మళ్ళీ ఆ వెయిట్ లాస్ నుంచి మళ్ళీ మీ ప్రోడక్ట్ వాడడం ఆపేస్తే అతను మళ్ళీ గెయిన్ అవుతాడా, అలా గెయిన్ అవ్వకుండా మీ ప్రోడక్ట్ ఉందా, సో బయట మార్కెట్కి ఇప్పుడున్న మీ ప్రోడక్ట్కి కంపారిజన్ కరెక్ట్గా చెప్పి ఇమీడియట్గా సేల్ పెంచడానికి చూడొచ్చు. ఓకే, సో నేను మన కస్టమర్ పిరమిడ్ చెప్పాను, తర్వాత ఆన్లైన్లో ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి కూడా చెప్పాను. ఓకే, ఈ వీడియోలో మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ముఖ్యంగా చాలామంది బిజినెస్ని ఆన్లైన్లోకి తీసుకొచ్చారు, నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ డైరెక్ట్ సెల్లింగ్ పర్సన్స్, ఇన్సూరెన్స్ సెక్టర్ వాళ్ళు కానీ, ఓకే రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ, ఇలా మార్కెటింగ్ సంబంధించిన ప్రతి పర్సన్ కూడా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నాడు, అక్కడ ఫేస్బుక్ పేజ్ పెడుతున్నారు, అలాగే వాట్సాప్ గ్రూపు కూడా క్రియేట్ చేసి పెడుతున్నారు. ఇలా మీకు వస్తున్న ట్రాఫిక్ని ఐడెంటిఫై చేసుకొని మీ సేల్స్ పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.